పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 14వ అధ్యాయం 27-28 వచనాలు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని ఎంపిక లేక నీ ఎంపిక. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే పేతురు మాటలను విశ్లేషించడం ప్రాముఖ్యం. నీళ్ళ మీద నడిచిన యేసును చూచినప్పుడు పేతురు ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతడు కూడా నీళ్ళ మీద నడవాలి అని ఆశపడ్డాడు. అతని కోరికలో నిజంగా ఎలాంటి తప్పిదం లేకున్నా యేసు ముందు ఉంచిన మనవి పూర్తిగా తప్పే. నీళ్ళ మీద నడవాలని ప్రభు కోరుతున్నాడో లేదో అని అడగలేదు. తన విశ్వాసం ఆ స్థాయి వరకు ఉందా అని అడగలేదు. దానికి బదులు, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అడిగాడు. ప్రియులారా, యేసు ఏం చెబుతారు? ఇది నేను కాదు, నా వద్దకు రావద్దు అని చెబుతాడా? ప్రియులారా, వాక్యంలో నీళ్ళ మీద నడిచిన మరో వ్యక్తి లేడు. నీళ్ళ మీద నడవడానికి యేసుకు ఖచ్చితమైన కారణం ఉంది. అయితే నేను అలా చేయగలనా అని మాత్రమే పేతురు ఆశించాడు. మన పట్ల పరిపూర్ణ చిత్తము కాని విషయాలను కూడా చేయడానికి దేవుడు మనలను అనుమతిస్తాడని ఈ సందర్భం చెబుతుంది. ప్రియులారా, దేవుణ్ణి అడిగే విధానం అనేక సార్లు స్వంత ప్రార్థనలను అడ్డగిస్తుంది. నన్ను అది లేక ఇది చేయాలని మనం కోరుతూ ఉంటాం. అయితే ఆ రెండూ చేయవద్దని ప్రభు కోరుతూ ఉండొచ్చు. మనం ఒకవేళ మూడవ దానిని ఎంపిక చేసుకోవచ్చు. కానీ ప్రభు అది ఏది కూడా వద్దు అనవచ్చు అనే అవకాశాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా బాగా చెప్పాలంటే ఆయన చేతుల్లో పరిస్థితిని పెట్టి ఏమి చేయాలని కోరుతున్నాడు అని ఆయన చిత్తాన్ని గురించి అడగాలి. ప్రియులారా, దేవుని చేతులకు మనం అప్పగించినప్పుడు మన జీవితంలో ఏది సరి అయినదో దానినే దేవుడు మనలను అనుగ్రహిస్తాడు, మనలను ఆ మార్గములోనే నడిపిస్తాడు. కనుక ఈరోజు దేవుని జ్ఞానాన్ని నమ్ముదాం. మన ఎంపికలు ఆయన్ని అనుమతించాలని ప్రోత్సహిస్తూ ఉన్నాను. అది మనలను మునిగిపోకుండా కాపాడుతుంది. దేవుని చేతులకు మనలను అప్పగించుకుందాం. మన ఆలోచనలను, మన ఉద్దేశాలను, మన అక్కర్లను ఆయన చేతులకు అప్పగిందాం. ఆయన చిత్తాన్ని కనిపెడదాం. ఆయన చిత్తానుకూలముగా చేద్దాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. ప్రభువా, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో ఉంటున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి.
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులను నాయన, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తమునుంచండి. నీ పరలోకపు దీవెనలు మెండుగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని, మీరే తోడై ఉండమని వేడుకుంటూ తండ్రి, ఇంకా అనేక మంది మారు మనసు లేక నశించిపోతున్న వారున్నారు. వారందరికీ మారు మనసు రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.